హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరు? ఆల్ రైట్. నాకు ఫస్ట్ సారీ చెప్పాలండి. ఒక 4 days అయింది నేను వీడియో తీసి. కొంచెము బిజీ స్కెడ్యూల్ ఉండి వేరే పర్సనల్ థింగ్స్తో నేను చేయలేకపోయినా. బట్ మళ్ళీ ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం అమేజింగ్ టాపిక్తోని ముందుకు వస్తాం కాబట్టి మళ్ళీ ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చినాం. సో టాపిక్ వచ్చేసి ప్రోక్రాస్టినేషన్ అంటే డిలే చేయటము, పనిని డిలే చేస్తూ ఉండడము. పని జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు? నువ్వు చేయట్లేదా? లేకపోతే ఎవరితోనే చేయించాల్సింది చేయించట్లేదా? ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే ఎందుకు అంటే డిలే అవుతుంది. దేనివల్ల డిలే అవుతుంది అనేది మనము అనలైజ్ చేయాలి. సో ఎక్కడ జరుగుతుంది డిలే? ఎక్కడైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఒక రోడ్ కాంట్రాక్టర్ కాబట్టి మీకు వచ్చిన ఒక కాంట్రాక్ట్ని మీరు తీసుకొని దాన్ని మీరు ప్లాన్ ప్రకారంగా రోడ్ వేసుకుంటూ వెళ్ళాలి. సో రోడ్ కాంట్రాక్టర్ అవ్వాలి అంటే ఏంటి? అఫ్కోర్స్ దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది, డిఫరెంట్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేస్తారు. సివిల్, వ్యవహారం అంతా మామూలు, అంతా మనకి తెలిసిందే ఇది. సో మీరు ప్రొఫెషన్లోకి దిగిన తర్వాత ఆ రోడ్ కాంట్రాక్టర్ వర్క్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఆ రోడ్ అనేది వేస్తారు. ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని మైల్స్ అనే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు అది పని అంటే నేను రోడ్ కాంట్రాక్టర్ వర్క్ ఎందుకు తీసుకున్నా అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నా. మనం మాట్లాడేది ప్రొక్రాస్టినేషన్ అంటే డిలేడ్ వర్క్, దాని గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి. సో రోడ్ కాంట్రాక్టర్ వర్క్ మీకు వచ్చింది, దానికి తగ్గ ప్లాన్ మీ దగ్గర ఉంది, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, దానికి కావాల్సిన మెటీరియల్ స్టఫ్ అంతా కూడా మీ దగ్గర ఉంది అంటే మీకు ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చినారో వాళ్ళు మీరు మాట్లాడుకొని అంతా సెట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. టైం లైన్స్, ఈ టైంలో నుంచి ఇన్ని కిలోమీటర్లు వేస్తాము, ఇక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లు వేస్తాము, ఫైనల్గా ఎన్ని డేస్లో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందని మీరు డిస్కస్ చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు రోడ్ మొదలు పెట్టాలి, మనం రోడ్డు వర్క్ వేయడము మొదలు పెట్టాలి. అప్పుడు కావాల్సిన థింగ్స్ అయితే నీకు ఏవైతే ఉంటుందో అది పెట్టి అవైలబుల్గా ఉన్న థింగ్స్ అని తీసుకొని మొదలు పెట్టడం జరుగుతుంది. మొదలు పెట్టడం జరగాలి అంటే అసలు ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ అంటే అసలు ఎక్కడ రోడ్ వేస్తానో అనే సైట్కి వెళ్ళి అవన్నీ చేయాలి. ఇప్పుడు ఇది 2 విధాలుగా చెప్తాను నేను. సో నువ్వు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావో చేసినావు, పర్టెన్ టు దట్ వర్క్, మీరు ఆ ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళిండ్రు, ఎక్కడైతే రోడ్డు వేయాలో అక్కడికి వెళ్ళిండ్రు, మీకు కావాల్సిన మెటీరియల్ వచ్చింది, లేబర్ అంతా వచ్చిన అంతా కూడా బాగానే ఉంది, రోడ్ వేయడం మొదలుపెట్టిన లైట్గా. మీ ప్లాన్ ప్రకారము ఒక 2 kilometers ఇన్ని డేస్లో అవ్వాలని చెప్పి ఫస్ట్ స్టెప్ మీరు పెట్టుకున్నారు. దాని ప్రకారంగా స్టార్ట్ చేసినారు. ఆ 2 days అయిపోయింది, పని నడుస్తుంది, బాగానే ఉంది. మధ్యలో వర్క్ ఇనిషియేట్ అయింది. ఇక్కడ నేను 2 రకాలుగా చెప్తాను. సో ఫస్ట్ రకంలో నేను చెప్పేది అంటే వర్క్ ఇనిషియేట్ అయిందంటే స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇక మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయ్యి మొత్తం అయిపోవాలి. సో ఫస్ట్ 2 days వర్క్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని కిలోమీటర్స్ మీరు వేసేసిన రోడ్డు, సూపర్, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోవాలి కదా. అక్కడ మీరు డిలే చేస్తారు. డిలే ఎందుకు అవుతుంది? అది మెటీరియల్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదు అంటే ఎవరైనా లేబర్ వల్ల అయ్యుండొచ్చు, లేదు అంటే మీ పర్సనల్గా వల్ల అయ్యుండొచ్చు. మీ పర్సనల్ అంటే చేద్దాంలే మనం అనుకుంటాం కానీ ఇక ఏం వెళ్తాంలే, ఇదొకటి. లేదు అంటే నేను అన్నట్టుగా డిలే అవడం ఎందుకు కూడా లేబర్ వల్ల, లేదు అంటే మెటీరియల్ లేదు అన్న దానివల్ల. ఇందులో లేబర్ లేదు, మెటీరియల్ లేదు అన్నదానికి మీరు అది ఎక్కడి నుంచైనా ప్రొక్యూర్ చేసుకోవచ్చు, అంటే తెచ్చుకోవచ్చు వాళ్ళని. కానీ మీ దగ్గరే డిలే ఉంటే అన్నీ ఉన్నా కూడా చేద్దాంలే, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, ఏముందిలే మెల్లగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రము 100కి 100% ఇది గుర్తుపెట్టుకోండి, అది మీ పొరపాటే. డిలే చేస్తున్నారు ఇక్కడ మీ వల్లనా అనేది మాత్రం మీకు తెలిస్తే మీ పొరపాటు, ఆ పొరపాటు వల్ల భయంకరమైన అవుట్పుట్ ఉంటుంది దానివల్ల. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసేటట్టుగా ఉండాలి. ఎందుకు చేయము అంటే ఏదో ఒక డిలే ఉంటుంది. ఆ డిలే చేయడాన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. 2 రకాలు ఉంటాయను కదా. అసలు ఫస్ట్ దాంట్లో మీరు వర్క్ స్టార్ట్ చేసినారు, ఈ రెండో దాంట్లో ఎగ్జాంపుల్లో మీరు అసలు వర్కే స్టార్ట్ చేయలేదు. ఆ పలానా రోజు నుంచి సైట్కి వెళ్ళి స్టార్ట్ చేయాల్సింది మీరు సైట్కి పోలేదు, అక్కడ రోడ్డే చూడలేదు, ఏం చేయలేదు, అంటే ఇనిషియేటే చేయలేదు. అసలు మీరు అనుకుంటా ఉండొచ్చు మేబీ ఫస్ట్దే మంచిదేమో, అట్లీస్ట్ స్టార్ట్ అని చేసి, సెకండ్ అసలు వరస్ట్, ఇంకా అసలు స్టార్టే చేయలేదని. కానీ నేను చెప్తున్నాను, 2 కూడా వరస్టే. ఎప్పుడు అంటే మీ వల్ల డిలే ఉంటే, మీ థాట్ వల్ల చేద్దాంలే తొందర ఏముంది అనే వల్ల,
అది కొంతవరకు ఉంటే ఓకే, కానీ అది కంటిన్యూ అయిపోయి ఉంటే నువ్వు మంచి కాంట్రాక్టర్ అంటే నీ రెప్యుటేషన్ పోతుంది, నీ పని, నీ 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 పేరు, నువ్వు తెచ్చుకున్న పరపతి అంతా పోతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంది. ఇట్లాంటివి మన లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎవరైనా కానీ, ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా, నీ పర్సనల్ పని అయినా సరే, ఈవెన్ అంటే నేను చెప్తున్నా, నేచర్ కాల్స్ కూడా నువ్వు డిలే చేస్తే, నువ్వు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే లోపల నీ ఆర్గాన్స్ అంటే యూరిన్ బయటికి పాస్ చేయాల్సింది నువ్వు పట్టుకొని అట్లా బిగబట్టుకొని ఉంటే నీ లోపల ఆర్గాన్స్, దానికి సంబంధించిన ఆర్గాన్ ఏంటి కిడ్నీస్ మీద ప్రెషర్ పడుతుంది. సో ప్రెషర్ పడితే ఏమవుతుంది, డిలే అవుతుంది. కానీ నువ్వు బయటికి అదే యాక్చువల్గా అది ఎక్స్క్రియేట్ అవ్వాలంటే బయటికి విసర్జించాలి దాన్ని, నువ్వు అట్లనే పెట్టుకొని ఉంటే ఆర్గాన్ పాడైపోతుంది. ఆర్గాన్ పాడైపోతే ఏమవుతుంది, బాడీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే ఏది డిలే చేసినా, అసలు చేద్దాం అనుకొని చేయకుండా డిలే చేసినా, లేదా అంటే చేద్దాం అనుకొని కొంచెం చేసి మధ్యలో ఆపినా, అది మాత్రము ఖచ్చితంగా దేనికైనా కూడా దాని అవుట్పుట్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. అవుట్పుట్ వరస్ట్గా అంటే ఎగ్జాంపుల్స్ నేను చెప్పినట్టుగా నీ పేరు పోవచ్చు, నీ హెల్త్ పాడవచ్చు. ఒకవేళ నీ ఇందాక చెప్పినట్టుగా ఆ యూరినేషన్ ఎగ్జాంపుల్ అయితే, నీ రెప్యుటేషన్, నీకున్న పరపతి, పేరు అన్నీ పోవచ్చు, ఏదైనా పోవచ్చు. ఇదే అవుట్పుట్ వరస్ట్గా రావడం అంటే. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తావు డిలే చేసి, అవతలకి నీకు ఎవడైతే ప్రాజెక్ట్ ఇచ్చిండో వాడికి బుద్ధి వస్తుంది, వాడు ఇంకోసారి నీ దగ్గరికి రాడు. వాడు రాకపోయి నీ గురించి మార్కెట్ చేస్తాడు. వాడు పలానా కాంట్రాక్టర్ సో అండ్ సో టైంకి ఫినిష్ చేయాల్సింది ఇంత డిలే చేసిందని మొత్తం మార్కెట్ చేస్తాడు. సో వాడు రాకపోగా ఇంకొక నలుగురు రావాల్సిన వాళ్ళు కూడా ఆపేస్తాడు. వాడు రారు, నీ ప్రాజెక్టులు ఆగిపోతాయి. సో ఇక్కడ ఏంటి, ప్రొక్రాస్టినేషన్. నీ డిలే వల్ల నీకు రావాల్సిన డబ్బు రాదు, నీ వర్క్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏది ఉండదు. ఇదంతా కూడా ఏమవుతుంది, ఇది కూడా ఒక సక్సెసే కదా. నువ్వు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినావు అంటే దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. అదొక అచీవ్మెంట్, నీకు సక్సెస్ చేస్తున్నావు కాబట్టి అదొక అచీవ్మెంట్, నీకు అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. సో నువ్వు సక్సెస్ డిలే చేస్తున్నట్టే కదా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ బేసికల్గా ఎప్పుడైనా ప్రోగ్రెస్ ఉండాలి అంటే చేస్తూ ఉండాలి. డిలే అటు ఇటు పొరపాటు ఖచ్చితంగా అవుతుంది, కానీ అది మెంటల్గా మీ మైండ్లోకి, సబ్కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఏం పర్వాలేదు లే అని అనుకుంటూ వెళ్తూ ఉంటే మాత్రము అవుట్పుట్ చాలా వర్స్ట్గా ఉంటుంది. నువ్వు ఫినిష్ చేస్తావు ఎట్లయినా వర్క్, ఎండ్ ఆఫ్ ది డే ఫినిష్ చేయాల్సిందే, కానీ అది ఎండ్ అయినా కూడా ప్రాపర్గా ఎండ్ అవ్వదు. సో ఒక బ్యాడ్ రెప్యుటేషన్, ఒక బ్యాడ్ అవుట్పుట్తోని మీరు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే లేబర్ అయినా, ఏదైనా, ఈవెన్ యానిమల్ కూడా డిలే చేయకూడదు. చేస్తే దానికి కావాల్సిన ఆహారం దొరకదని దానికి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలనేది దానికి తెలుస్తుంది. సో ప్రొకాస్టినేషన్ కొంతవరకు, అంటిల్ యూ కంట్రోల్ ఇట్, మీరు కంట్రోల్ చేసేంత వరకు దట్ ఈస్ ఫైన్. కానీ అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందని మీరు కనిపెట్టలేక కంటిన్యూ అయినరా, ఇంకా ఏం చేయలేము. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇవాళ మీరు ఇదే ప్రొకాస్టినేషన్లో మీరు మునిగిపోయి ఉంటే ఏం చేయాలో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. పని చేద్దాం అనుకుంటున్నా, చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేసేయాలి. మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీడియోస్ చూడండి. పాజిటివ్ గురించి, నెగిటివ్నెస్ గురించి సమస్తమైన వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అసోసియేట్ ఉన్న వీడియో. సక్సెస్, అచీవ్మెంట్, ఫెయిల్యూర్, పాజిటివిటీ, నెగటివిటీ, కాన్సన్ట్రేషన్, ఫోకసింగ్, ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న ప్రొక్రాస్టినేషన్, అన్నీ కూడా ప్రతి ఒక్కటి అన్నీ అసోసియేట్ అయి ఉంటాయి. ఇవన్నీ కలెక్టివ్గా ఉండే ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కలెక్టివ్గా ఉండి నిన్ను ముందుకు, జీవితంలో ముందుకు నడిపించే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలెక్టివ్గా. నువ్వు దానికి పెట్టే పేరు సక్సెస్ అయి ఉండొచ్చు, దాన్ని సక్సెస్ అనొచ్చు, అచీవ్మెంట్ అనొచ్చు, లేకపోతే నీది ఒక గోల్, నువ్వు ఒక గోల్ని నువ్వు రీచ్ అయినా అనొచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా కూడా ఇట్లాంటిది మీలో వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ డూ ఇట్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు డూ ఇట్. ఈ టైటిల్ జస్ట్ డూ ఇట్ గురించి కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను, దాని గురించి కూడా చెప్తాను నేను. సో ప్రొకాస్టినేషన్ మీరు ఓవర్కమ్ చేయాలంటే మాత్రం దీనికి కావాల్సింది మీరు జస్ట్ డూ ఇట్ మైండ్ సెట్ ఉండాలి. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే ఇది చాలా చోట్ల వినుంటాం. నెవర్ గివ్ అప్ అని అంటే నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినావు కదా, దాంట్లో మధ్యలో నష్టం వచ్చినా కష్టం వచ్చినా వెనక్కి రాకు, అంటే ఆగిపోవద్దు అనేదాన్ని కూడా నెవర్ గివ్ అప్ అంటారు. మీరు చేద్దాం అనుకున్న పని చేయలేకపోవడాన్ని నెవర్ గివ్ అప్ కాదు. మీరు ఆగిపోతారు చూడండి సగం చేసి, దాన్ని కూడా నెవర్ గివ్ అప్. దాన్ని గివ్ అప్ చేసేస్తే
మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి దాన్ని అది నిన్ను నెవర్ గివ్ అప్ చేస్తుంది. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఆ థాట్ లేట్గా కొంచెం మెల్లగా చేద్దామని, అది నిన్ను నెవర్ గివ్ అప్ చేయకుండా నిన్ను గివ్ అప్ చేసి పడేసి నిన్ను అందులో నుంచి బయటపడేస్తుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. జస్ట్ డూ ఇట్, నెవర్ గివ్ అప్. ఇంకొకటి కూడా మీరు అడిగితే మాత్రము సింపుల్, మీ అవుట్పుట్ ప్రాపర్గా ఉండాలి. అంటే మీ ఇన్పుట్, మీరు తీసుకున్న ఇన్పుట్ మెటీరియల్స్, ప్రాజెక్ట్స్, స్టఫ్, ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్, దీని అవుట్పుట్ కూడా స్మూత్గా రావాలంటే మాత్రము మీరు కంటిన్యూటీ చేయాలి. ఆ కంటిన్యూషన్ అనేది కూడా ఉండాలి. సో ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని మీ ఫ్యూచర్ అంతా కూడా మీరు బ్రైట్ చేసుకోండి. డిలే చేయడము కొంతవరకు ఫైన్, అంటిల్ అండర్ ఇట్ ఈస్ యువర్ కంట్రోల్, ఇట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్, అదర్వైజ్ యూ ఆర్ అండర్ ఇట్స్ కంట్రోల్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఒకవేళ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా కమెంట్స్లో పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. మీరు ఏం చేస్తున్నా నాకు తెలియదు, మీ ప్రొఫెషన్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు తెలియచేయండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తా. మనము ఆ మంచి వీడియోస్తో నేర్చుకుంటూ ప్రతి ఒక్క అడుగు కూడా ముందుకేయడం వల్ల డెఫినెట్గా సక్సెస్ అనేది మనం అవుతాం. సక్సెస్ అనేది నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒక్కటే కాదు, సక్సెస్ అనేది ఒక్కటి కాదు. ఇట్స్ ఎ జర్నీ అంటిల్ యూ లీవ్ దిస్ ప్లానెట్. ఓకే, ఇట్స్ ఎ జర్నీ. మనం సక్సెస్లో వెళ్తూ ఉండాలి, అది దానికి ఒక డెస్టినేషన్ అనేది లేదు. ఓకే, ఆల్రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నా. కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి ఏమైనా కావాలంటే నైబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవ్రీబడి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ టుడే, సంతోష్ కుమార్ అగైన్. సరే.